ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీస్ శాఖ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వారి ఆదేశం మేరకు ఆ శాఖలో ప్రతి విభాగంలో పనిచేస్తున్న ఆఫీసర్స్ మరియు సిబ్బందికి దేశ సేవలో నిమగ్నమయ్యేందుకు మరింత శక్తి సామర్థ్యాలతో వారు చేపడుతున్న ప్రతి పని దిగ్విజయంగా సాధించేందుకు వారిలో మనోధైర్యం, ఏకాగ్రత పెంపొందించుకుని, ఒత్తిడి తగ్గించుకునేందుకు, మనశ్శాంతి కొరకు, సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో యోగ మరియు ధ్యానం తరగతులను హార్ట్ఫుల్నెస్ సంస్థ గ్లోబల్ గైడ్ పద్మభూషణ్ శ్రీ కమలేష్ డి పటేల్, దాజీ, వారి ఆదేశము మేరకు శిక్షణా కార్యక్రమం 3 రోజులు నిర్వహించారు. ఈ కార్యక్రమములో విశాఖ రీజినల్ ఆఫీస్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సి.ఐ.డి. రీజనల్ ఆఫీసు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ ఎం. దేవప్రసాద్ గారు, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జి. ప్రేమ్ కాజల్ గారు మొదలైన పెద్దలు ఆధ్వర్యంలో సి.ఐ.డి. ఆఫీసర్స్ మరియు ఆ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భముగా రీజనల్ ఆఫీసు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ ఎం. దేవప్రసాద్ గారు మాట్లాడుతూ ఇటువంటి శిక్షణా కార్యక్రమము నిర్వహించడం పోలీస్ శాఖకు చాలా అవసరం అని, ఒత్తిడి నివారించడం, వారిలో శక్తి సామర్థ్యాలు, ఆరోగ్యం చాలా అభివృద్ధి అవుతుంది అని అన్నారు. అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జి. ప్రేమ్ కాజల్ గారు మాట్లాడుతూ, ఈ శిక్షణా కార్యక్రమమును మా అందరికి బాగా అర్థమయ్యే విధముగా తెలియజేసినందుకు హార్ట్ ఫుల్నెస్ మెడిటేషన్ టీం వారందరికీ ధన్యవాదములు అని వారి అభిప్రాయాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా విశాఖపట్నం హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సెంటర్ నుండి ట్రైనర్స్ వి. శ్రీనివాస, మీరా గారు, యోగ ట్రైనర్ వి. హి. రామచంద్ర గారు మరియు వాలంటీర్ బై. రవి పట్నాయక్ గారు ఈ శిక్షణ తరగతులు నిర్వహించారు. చెప్పి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత సిఐడి రిజర్వ్ ఆఫీస్లో మీరు ఈ కార్యక్రమాన్ని మా డీజీ సార్ రవిశంకర్ అయినాథ్ సార్ ఉత్తర్వుల ప్రకారం మీరు వచ్చి ఇక్కడ మాకు ఈ 3 రోజుల కార్యక్రమం నిర్వహించినందున మాకు అందరికీ ఉపయోగకరంగా ఉందని మేము భావిస్తున్నాం. రిలాక్సేషన్ గురించి ఈరోజు చివరి రోజు ప్రేయర్ గురించి చాలా చక్కగా చెప్పారు. అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పడం, అలాగే మీ కంఠా శాంతివనం యొక్క విధానాలు, అక్కడ జరిగే పద్ధతుల గురించి కూడా వీడియో రూపంలో చూపించినందుకు మీ అందరికీ మా తరఫున సిఐడి తరఫున థ్యాంక్ యూ.